టీజేఎస్ కార్యాలయంలో టీజేఎస్ అధ్యక్షుడు అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ప్రయాణికులకు బస్సులు లేకుండా చేసి మొత్తం బస్సులను ప్రగతి నివేదన సభకే మలిపింది. ఎక్కడికక్కడ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారు ఈ 100 రోజుల ఉపాధి హామీ పనిలో పనిచేసేటువంటి వాళ్ళ నుంచి మొదలుకుంటే పొదుపు సంఘాల వాళ్ళ దాకా ప్రతి ఒక్కరిని కదిలించే ఒక ప్రయత్నం చేశారు. ఇన్ని యంత్రాంగాలు రంగంలో దిగినా అది నిన్న జరిగినటువంటి ప్రదర్శన. సంపూర్ణంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అన్ని విధాలుగా దిగింది. డబ్బు పంపిణీ జరిగింది, మద్యం ఏరులై పారింది. ఇంత చేస్తే శక్తిని అంతటినీ కుమ్మరిస్తే నిన్న జరిగిన సభ అది చాలా పేలవంగా జరిగిన సంగతి. ఇన్ని శక్తుల నడుమ ఇంకా ఇంతకంటే ఎక్కువ చేయలేకపోయినరనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మహాబల ప్రదర్శన అనుకున్నారు, కానీ ఆఖరికి సంపూర్ణంగా విఫలమైపోయింది. మైక్ టైసన్ గెలిచినట్టు గెలుస్తారనుకున్నారు అందరు బాక్సింగ్లో, కానీ జరిగింది ఏంటంటే మొదటి రౌండ్లోనే తేలిపోయారు. టాప్ సీడ్ అనుకున్నారు, ఫైనల్లో వాళ్ళే అనుకున్నారు మొన్న ఫుట్బాల్ మ్యాచ్లో చెప్పుకున్నట్టు. కానీ ఆఖరికి జరిగింది ఏంటంటే ఫస్ట్ రౌండ్లో ఎలిమినేట్ అయినట్టు ఇవి నిన్న జరిగిపోయింది. పోనీ ప్రసంగం కూడా మనం చూస్తే ఆ ప్రసంగం నిజానికి ఆయన సహజమైన వాగ్దాటి కనబడలేదు. గొంతులో గాంభీర్యత లేదు, ముఖంలో గాంభీర్యత లేదు, ఒక స్పష్టత అనేది ఉపన్యాసంలో పూర్తిగా కొరవడింది. దాంట్లో ప్రగతి నివేదన లేదు, భవిష్యత్తుకు ప్రణాళిక లేదు. ఇదో అదో ఉండాలి, కానీ రెండు లేవు దాంట్లో. అది నిన్న జరిగినటువంటి ఉపన్యాసం. ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇంకా చాలా జరగవలసే ఉందన్నారు. అదేవిధంగా వారు ముఖ్యమంత్రి గారు మరో మాట కూడా, మిషన్ భగీరథ ఇంకా పూర్తి కాలేదు, 6 నెలల సమయం ఉంది కదా, తప్పకుండా చేస్తామని అన్నారు. మిషన్ కాకతీయ ప్రస్తావన లేదు. కొన్ని సంక్షేమ పథకాల గురించి మాత్రమే వారు మాట్లాడారు. ఉపన్యాసం అంతా కూడా తెలంగాణ ఉద్యమం గురించి సాగింది. మొట్టమొదటిసారి కొంత జయశంకర్ గారి ప్రస్తావన ఉంది, కానీ ఉద్యమ కార్యాచరణలో అమరులైనటువంటి వారి గురించినటువంటి మాట లేనేలేదు, వారి ప్రస్తావన రానేలేదు. ఉద్యమం కోసం త్యాగం చేసిన ప్రజల గురించిన మాట లేదు. ఇవన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా ఆ మాటల తడబాటు ఎట్లా ఉందో వారిలో కూడా స్పష్టత లోపించింది. కారణం లేకపోలేదు. 4.5 సంవత్సరాలుగా ప్రజలకు దూరంగా ఉన్న నాయకుడు మాటలు నిజంగానే వెతుక్కోవలసి వస్తుంది. నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల గురించి అర్థమైనటువంటి వాళ్ళు, ప్రజలతో సజీవ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మాటలకు వెతుక్కోరు. ఏం చెప్పాలో ఎట్లా చెప్పాలో స్పష్టత ఉంటుంది. కానీ ఆ సంబంధాలు అనేవి తెగిపోయినాయి. ప్రజలకు చాలా దూరంగా ఒక ఒంటి స్తంభం మేడలో నివసిస్తున్న రాజకుమారుడిలాగా ముఖ్యమంత్రి గారు బతుకుతున్నారు. అందువల్ల సజీవ సంబంధాలు తెగిపోయినాయి. ఆ తెగిపోయినటువంటి నేపథ్యంలో మరి ఏం చెప్పాలో ఎట్లా చెప్పాలో అర్థం కాని పరిస్థితి మొట్టమొదటిసారి, రెండోసారి ఈ 4.5 ఏళ్లలో ప్రజల దగ్గరికి వచ్చింది. మొదటిసారి కంటే ఈసారి ఆ తడబాటు అనేది ఇంకా తీవ్రంగా కనబడుతున్నది. ఓ స్పష్టత పూర్తిగా లోపించింది. అంటే ఎంత దూరంగా ఉన్నారు ప్రజలకు అనేది మనకు దాన్ని బట్టే అర్థమైపోతున్నది. ధైర్యంగా ఒక మార్గనిర్దేశన చేయలేకపోయినారు. సమాజానికి చేయవలసినటువంటి వాడు పార్టీ కార్యకర్తలకు కూడా ఒక మార్గనిర్దేశన చేయలేకపోయాడు. ఏ రూపకంగా చూసినా ఈ సభ 100కి 100 రూపాయలు. ఇది సంపూర్ణంగా ఒక విఫలమైనటువంటి సభ. సభ ఎట్లా జరపకూడదో చెప్పుకోవటానికి అదొక ఉదాహరణగా మిగిలిపోతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇన్ని డబ్బులు పోసి, ఇంత తాగబోసి ఒక సభకు తీసుకొచ్చి ఒక బల ప్రదర్శన చేసే ప్రయత్నం అన్ని శక్తులు ఉపయోగించి ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమై, వాస్తవానికి మొత్తం సభ జరిగిన తర్వాత చూస్తుంటే ఏమనిపిస్తున్నదంటే అది ఒక ప్రగతి నివేదన సభగానో ఓ గర్జనలాగానో జరగలేదు, అది పదవీ విరమణ సభలాగా జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. నిన్న జరిగింది పదవీ విరమణ సభ.
దాన్ని పదవీ విరమణ సభలాగానే చూడాలని కూడా నేను భావిస్తూ ఉన్నా. బహుశా ఆఖరి ప్రదర్శన స్వీయ వేదన, ఆఖరి ప్రదర్శన, ఇది మనకు నిన్న కనబడ్డటువంటి ఒక వాస్తవం. దీని నుంచి ఇంకా మనము ఆశించగలిగేది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఇంతకంటే మించి ఆశించగలిగేది ఏమీ లేదు. ఒక్క మాటలో మనం చెప్పాలంటే, నిన్నటి సభ అటు రాజకీయంగాను ఇటు ప్రగతి నివేదన చేయటంలోనూ ఒక భవిష్యత్తుకు నిర్దేశన చేయటంలోనూ సంపూర్ణంగా విఫలమైంది. అది ఒక విఫల ప్రయత్నం. అన్ని శక్తులు ఉపయోగిస్తే, అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తే, ప్రభుత్వ యంత్రాంగాన్ని సంపూర్ణంగా రంగంలో దింపితే కూడా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి, ఒక నిస్సహాయ స్థితి నిన్న కనబడ్డది. వేదిక మీద కానీ వేదిక దిగువన కానీ ఒక ఉత్సాహం అనేది సంపూర్ణంగా లోపించింది. ఇది దీపం ఆరిపోయే ముందు తేజం అన్నట్టుగా అదొక ఆఖరి తేజంగా మిగిలిపోయింది. ఇది నిజంగా టీఆర్ఎస్ పతనానికి మొదటి మెట్టు అని చెప్పి స్పష్టంగా చెప్పకనే వారే ప్రకటించారు. మనం చెప్పవలసిన అవసరమే లేదు. ఇంకా అది పతనం దిశలో ప్రయాణిస్తున్నది. జారుడు బండ మీద పైన కూర్చుంటే కిందికి ఎట్లా జారుతారో అంత వేగంగా అది జారిపోతుంది. అది జారిపోవటం ఖాయం అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. కానీ ఒక మాట మనం స్పష్టంగా గమనించాలి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ప్రజలతో సంబంధం లేకుండా అధికారాన్ని స్వంత ఆస్తిగా వాడుకుంటే పరిణామాలు ఎట్లా పోతాయో తెలుసుకోవటానికి నిన్న జరిగిన సభ, ఈ 4.5 ఏళ్ల పాలన ఒక ఉదాహరణగా మిగిలిపోతాయనేది మనం గమనించాలి. ఆ పర్యవసానం నిన్న మన కొట్టవచ్చినట్టుగా కనబడ్డాయి. అది నిన్నటి సభ గురించి ఇది ఊహించిందే. మా మట్టుకు మేము తెలంగాణ జనసమితిలో మేము చాలా స్పష్టంగా ఆ రకమైనటువంటి రాజకీయాలను కూడా వ్యతిరేకిస్తున్నాం. ప్రజలు కేంద్రంగానే రాజకీయాలు ఉండాలని భావిస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా మా కార్యాచరణ ఇవాళ మధ్యాహ్నం నుంచి మేము చాలా వేగంగా మా కార్యాచరణ ముందుకు తీసుకుపోతాం. మేము కొన్ని జిల్లాల బాధ్యులతో ఇవాళ సమావేశం ఉంది. ఒక్క అంచెల వారీగా కొన్ని నియోజకవర్గాలను తీసుకొని వాటిలో నిర్మాణాన్ని చాలా వేగంగా పటిష్టం చేయాలి. మొదటి విడత 25 నియోజకవర్గాలకు సంబంధించిన చర్చ ఇవాళ జరుగుతుంది. కార్యాచరణ ప్రణాళిక ఇవాళ పూర్తవుతుంది. 20 తారీఖుల్లో అది పూర్తి చేసుకుంటాం. ఆ తర్వాత రెండో విడత ఇంకో వారం 10 రోజుల్లో రెండో విడత మొదలవుతుంది. మొత్తానికి నెలాఖరు కల్లా 50 నియోజకవర్గాల్లో నిర్మాణం పటిష్టం కావాలి. ప్రచారం విస్తృతంగా జరగాలి. ప్రతి ఇంటికి జనసమితి చేరాలనేది ఒక లక్ష్యంగా కార్యాచరణ పెట్టుకున్నాం. ఆ కార్యాచరణ గురించి నిర్దిష్ట ప్రణాళిక ఇవాళ మేము ఖరారు చేసుకొని రేపటి నుంచి మేము పనిలో పడతాం. హైదరాబాద్లో కూడా ఒక 5-6 నియోజకవర్గాలు ప్రత్యేకంగా ఎంచుకొని అక్కడ ప్రతి కాలనీలో ప్రతి బస్తీలో మనం వెళ్ళి ప్రచారం చేయాలని నిర్ణయమైంది. ఇదివరకే చెప్పినట్టు 12 తారీఖు నాడు అమరుల స్మృతి చిహ్నం కోసం దీక్ష ఉంటుంది. 20 తర్వాత మా యాత్రా కార్యక్రమం కూడా మేము ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. ముందు ఉత్తర తెలంగాణలో, ఆ తర్వాత దక్షిణ తెలంగాణలో కూడా ఈ యాత్రా కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే 4 రోజుల పాటు సంపూర్ణంగా నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా ప్రతి ఇంటికి ప్రతి మనిషికి తెలంగాణ జనసమితిని చేరవేసే విధంగా మన ప్రయత్నం జరుగుతుంది. ప్రగతికి 10 సూత్రాలను తయారు చేస్తున్నాం. త్వరలోనే మీ ముందు వాటిని పెడతాం. ఆ 10 సూత్రాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోతాం. కొత్త రాజకీయాలు, కొత్త ఆర్థిక విధానాలు, అది మా నినాదం. ప్రజల కోసం, ప్రజల బలోపేతం చేసే లక్ష్యంతో, సామాజిక న్యాయం కోసం అందరూ కదలాలే. మేము చేసే ఈ కార్యక్రమానికి సమర్థించాలని కోరుతా ఉన్నాం. ఒక ఉద్యమ ఆకాంక్షలను విడమర్చి ఒక పార్టీ ఎట్లా పతనమైందో చూస్తున్నాం. ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం మరో ప్రయత్నం ఎంత విజయవంతంగా ముందుకు తీసుకుపోవాలో అది ప్రజలందరం కలిసి మనం ఉధృతంగా ఆ కార్యాచరణను ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. For more updates, please subscribe 99 TV Telugu.